ఈరోజు 10వ తరగతి పరీక్షల గురించి మాట్లాడదాం. ఇప్పుడంటే రిజల్ట్స్ టైం అనౌన్స్ చేసి 11 గంటల కంటే 11 గంటలకి అనౌన్స్ చేసి ఇంటర్నెట్లోకి వెళ్ళి క్లిక్ చేసి వెంటనే 11 గంటలకి బిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వగానే మార్కులు రిలీజ్ అయ్యి మార్కులు అక్కడే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. కానీ మేము చదివే రోజుల్లో అంటే 1995లో అప్పుడు మా ఇయర్ మా బ్యాచ్ కి పేపర్ లీకేజ్ అయిందని కాంట్రవర్సీ వచ్చిందనమాట. రామ్ బ్రహ్మ అనే అతను పేపర్ లీకేజ్ చేశాడు. తర్వాత అతన్ని మంగళగిరి ప్రెస్ క్లబ్ లో పట్టుకొని తర్వాత అరెస్ట్ చేశారు. అది వేరే విషయం. సో ఈ పేపర్ లీక్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్ పేపర్ 1 అక్కడ దాకా కంటిన్యూ అయింది. పేపర్ 2కి వచ్చేటప్పటికి పరాకాష్ఠకి వెళ్ళిపోయి మ్యాథ్స్ సైన్స్ పేపర్ 2 అంటే నేచురల్ సైన్స్ తర్వాత సోషల్ 2 ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేసేసి వీటిని మళ్ళీ మే నెల టైం ఫ్రేమ్లో రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ చేసిన తర్వాత మే నెల అరౌండ్ 11, 12, 13 అప్పుడు మళ్ళీ మేము హాస్టల్కి వెళ్ళి మళ్ళీ చదువుకొని ఎగ్జామ్స్ రాసిన తర్వాత వీటిని జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. అప్పుడు జూన్ సెకండ్ వీక్ అనుకుంటా, జూన్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు దీనికి ముందు చాలా కథలు కాదు, మామూలుగా ఇన్సిడెంట్స్ అనమాట. ఇన్సిడెంట్స్ అంటే నేను ఎండాకాలంలో మా తాతకి ముసలాయన కదా, తాతకి తోడుగా ఉండటానికి ఆయనకి రెస్ట్ ఇచ్చి నేనే గేదెలను తోలుకెళ్ళేవాడిని. గేదెలను తోలుకెళ్తా గేదెల్ని అక్కడ పాతమాగాళ్ళలో మారంపూడి గ్రెటనాలిటీస్ హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి మేపి అక్కడ నుంచి వచ్చిన తర్వాత రోజు తోలుకొచ్చేవాడిని. ఈ లోపల మార్కులు ఎన్ని రోజులకు రావట్లేదు కదా, లేట్ అయింది కదా, అంటే రీషెడ్యూల్ చేయటం వలన లేట్ అవ్వటం వలన మా చేను పక్క పనిచేసే లోప వెంకటేశ్వర్లు గారు మా నాన్న అడిగాడు, మస్తులు మీ అబ్బాయికి మార్కులు వచ్చినాయా, 10వ తరగతి ఏమైంది అంటే ఇంకా రాలేదంటే వెంకటేశ్వర్లు అంటే ఆయన వెంకటేశ్వర్లు గారేమో మీ అబ్బాయి పోయి ఉంటాడులే అందుకే చెప్పట్లేదు అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే మా నాన్న అడగటం, మా నాన్న చేతి దగ్గర అడిగాడు, యారా మరి మార్కులు వచ్చినాయి అంటే మరి పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా ఏందిరా చెప్పట్లేదు అంటే, నాన్న నేను కనుక ఫెయిల్ అయితే మా క్లాసులో అందరూ ఫెయిల్ అవుతారు నాన్న అని చెప్పాను. అట్లా ఉండేది కాన్ఫిడెన్స్. సో ఇట్లా అదయిన తర్వాత మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అంటే నాతో పాటు 5వ తరగతి, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు నాతో పాటు 5వ తరగతి దాకా చదువుకున్నవాడు, వాడు రిజల్ట్స్ వస్తాయనే భయంతో తట్టుకోలేక చెరుకు వంటకి వెళ్ళిపోయాడు. చెరుకు వంటకి వెళ్ళిపోతే ఆయన వచ్చి మా నాన్నతో చెప్పాడు మామూలుగా, అరే మస్తులు అబ్బాయి మా వాడు మార్కులు ఏమవుతాయని వెయిట్ ఆగకుండానే చెరుకు వంటకి వెళ్ళిపోయాడు అని చెప్పడం జరిగింది. సో అట్లా ఈ లోపల నేను మాకు ఎట్లా ఉండేదంటే రిజల్ట్స్ వచ్చే రోజు రిజల్ట్స్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత వాటిని అంటే లేట్గా ఈవినింగ్ రిలీజ్ అయితేనేమో నెక్స్ట్ డే పేపర్లో చూసుకోవాలి. ఇంకా ముందు పొద్దున్నే రిలీజ్ అయితే 10 గంటలకి 9 గంటలకి రిలీజ్ అయితే ఆ లోకల్ న్యూస్ పేపర్లో మాకు నెంబర్స్ వచ్చాయి. అంటే పాస్ అయిన వాళ్ళ నెంబర్లు మాత్రమే వస్తాయి. ఇంకా అది ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా అని తెలియదు. ఇంకా మనం స్కూల్కి వచ్చిన దాకా వెయిట్ చేయాలన్నమాట. ఆ నెంబర్లు కూడా పాస్ అయిన వాళ్ళ నెంబర్లు మాత్రమే ఉంటాయి. ఇక ఎగ్జామ్స్ వచ్చి రిజల్ట్స్ వచ్చే రోజు ఆ రోజు కూడా నేను మామూలుగా యాజ్ యూజువల్ గానే గేదెలు తోలుకొని వెళ్ళాను పాతమాగాళ్ళ నుంచి తిరిగి వచ్చేటప్పుడు 4:30, 5 గంటల టైం ఫ్రేమ్లో మా మరియం పెద్దమ్మ ఎదురొచ్చి ఎక్కడికి ఈ రైలు కట్ట దగ్గరికి కాదు, ఇక్కడికి సమాధులు శ్మశానాల చివరికి ఎదురొచ్చి అబ్బాయి నువ్వు మాత్రం నాకు జాకెట్ కుట్టించాలి, నువ్వు పాస్ అయ్యావు అబ్బాయి అని చెప్పింది. వాళ్ళ చిన్న చిన్న కోరికలు అట్లా ఉండే అనమాట. సో ఇంకా అది ఫస్ట్ నాకు నేను పాస్ అయ్యాను అని అనౌన్స్ చేయడం కూడా మా మరియం పెద్దమ్మే అనౌన్స్ చేసింది. ఇక అది అయిపోయిన తర్వాత ఇక స్కూల్ మొదలైన తర్వాత మేము ఈ లోపల రాయపిరెడ్డి ఫాదర్ గారు చిరువురు ఏదో ప్రోగ్రామ్ వచ్చారు. ప్రోగ్రామ్ అంటే పూజ పెడతానికి వచ్చారు. పూజ పెడతానికి వచ్చిన తర్వాత ఇంకా వస్తావుగా నువ్వు, ఎంత ఇస్తావో చూస్తాను డబ్బులు, నువ్వు మంచి మార్కులు వచ్చినాయి నీకు
అన్నాడు. నేను స్కూల్ థర్డ్ వచ్చాననమాట, 479. ఇక తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి టీసీకి వెళ్ళి తర్వాత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత 12వ తరగతి తర్వాత వెళ్ళి టీసీ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చి లయోలా కాలేజీలో జాయిన్ అయ్యాము. మొత్తం మా బ్యాచ్లో అప్పట్లో నలుగురు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా ఏదో మాస్ కాపీ రైటింగ్ ఏదో ఆ సన్నివేశంలో. వెల్ అండ్ గుడ్, ఇట్ ఈస్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. లైక్ ఇంత హంగామాగా ఇంత వెయిట్ చేయటం, ఇన్స్టంట్ గా రావటం, పోటా పోటీలు పడి రిలీజ్ చేయటం, ప్లస్ జెన్యున్ గా అంటే nowadays it is lacking, we don't know what it is, but there is sentiments and all those things, adding marks, all those things, but it is good. Thank you.